సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు మళ్ళీ వ్యవసాయమే దిక్కా? ఇటీవల కాలంలో ఐటీ రంగంలో జరుగుతున్న పరిణామాలు ఉద్యోగాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు రీస్కిల్లింగ్ పేరుతో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఆక్వెంచర్ ఇటీవల 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా, పుణెలో మాత్రం టీసీఎస్ దాదాపు 2,500 మందిని రాజీనామా చేయించిందనే వార్తలొచ్చాయి. ఈ పరిస్థితులు ఐటీ రంగంలోని స్థిరత్వంపై ప్రశ్నలు రేపుతున్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఫలితంగా ఇప్పటికే కొంతమంది ఐటీ ఉద్యోగులు వ్యవసాయ రంగంలోకి మళ్ళీ వెళ్ళిపోతుండగా, రానున్న రోజుల్లో ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐటీ రంగం ఎప్పుడూ ప్రఖ్యాతిగాంచింది అధిక వేతనాలు, సౌకర్యాలు, అంతర్జాతీయ అవకాశాలు. ఈ రంగం ఆకర్షణగాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. నిరంతరం ఒత్తిడి, డెడ్‌లైన్ భారం, మానసిక ఆరోగ్యం సమస్యలు చాలామందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. శారీరకంగా కూడా అనేక సమస్యలు తలెత్తుతుండడంతో కొంతమంది యువతకు వ్యవసాయం మళ్ళీ సరైన మార్గం అనిపిస్తుంది. కనీసం వ్యవసాయంలో మనసుకు ప్రశాంతంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ ధోరణి మరింత పెరగవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. 2029, 2030 నాటికి ఐటీ రంగంలో మార్పులు, ఆరోగ్యం సమస్యల కారణంగా అనేక మంది యువత వ్యవసాయాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శ్రమతో కూడుకున్నప్పటికీ వ్యవసాయం మానసికంగా సంతృప్తినిచ్చే వృత్తిగా భావించబడుతుంది. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రిటెక్ వంటి కొత్త అవకాశాలు కూడా వ్యవసాయాన్ని మళ్ళీ ఆకర్షణీయ రంగంగా మార్చుతున్నాయి. ఇప్పటికే కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. కొందరు పల్లెల్లో పంటలు పండిస్తుండగా, మరికొందరు పాలు, పశుపోషణ, ఆక్వాకల్చర్ వంటి రంగాల్లో అడుగు పెడుతున్నారు. టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్న ఈ యువ రైతులు కొత్త పద్ధతులను అమలు చేస్తూ వ్యవసాయంలో మార్పులు తెస్తున్నారు. ఇంకా కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, రైతులైతే కొత్త విప్లవం రావచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఐటీ రంగంలో అనిశ్చితులు పెరుగుతున్న వేళ వ్యవసాయం మళ్ళీ ప్రధాన ప్రత్యామ్నాయంగా మారుతుంది. డబ్బు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతి, ఆరోగ్యం కూడా ముఖ్యమని ఈ యువత గ్రహిస్తుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.